కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకోలేదు, లేదు అంటే మనము గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలియకుండానే మనం అలానే ప్రొలాంగ్ చేస్తే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా ఏముంటుందంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని ఏమంటారంటే అక్యూట్ కోలిసిస్టైటిస్ అనే ఒక ఎమర్జెన్సీ కండిషన్. విపరీతమైన నొప్పి, ఫీవర్తో పేషెంట్ అడ్మిట్ అవుతాడు. అప్పర్ అబ్డామిన్లో సివియర్ పెయిన్ ఉంటుంది. చాలా మందికి ఇది స్టోన్ ఉండడం వల్ల ఒక రీజన్ ఉంటుంది, దాన్ని అక్యూట్ క్యాలిక్యులస్ కోలిసిస్టైటిస్ అంటారు. సో ఇలా ఉన్నప్పుడు పేషెంట్ ని మనం ఇమీడియట్ గా అడ్మిట్ చేసుకొని ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకొని కంట్రోల్ చేసుకొని ఐడియల్ గా పేషెంట్ 48 అవర్స్ లోపల హాస్పిటల్ రీచ్ అయితే సర్జరీ చేస్తాము. ఒకవేళ డిలేడ్ ప్రెజెంటేషన్ కనుక ఉందంటే ఫస్ట్ మందులు పెట్టి స్టెబిలైజ్ చేసి తర్వాత అయినా ఎలెక్టివ్ గా కంపల్సరీ సర్జరీ అవసరం వస్తుంది ఒక్కసారి సివియర్ అటాక్ వచ్చిందంటే. నెక్స్ట్ కాంప్లికేషన్ ఏంటంటే గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్ కనుక కిందికి పాస్ అయితే కింద చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, దాన్ని కామన్ బైల్ డక్ట్ అంటారు. చాలా మంది చూస్తుంటారు ఈ కామన్ బైల్ డక్ట్ లో స్టోన్ వచ్చింది, మాకు ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం ఉంది డాక్టర్ చెప్పారు అనేసి. సో ఇదేంటంటే కాంప్లికేషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్. సో స్టోన్ గాల్ బ్లాడర్ నుంచి కింద సిబిడి అనే చిన్న ట్యూబ్ లోకి పాస్ అయింది. సో దీంతో పేషెంట్ విపరీతమైన నొప్పి, టిపికల్ గా జాండీస్, అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు, జాండీస్ తో ప్రెసెంట్ అవుతారు. మన బిలిరుబిన్ లెవెల్ మామూలుగా ఏదైతే <1 ఉంటుందో ఆల్మోస్ట్ more than 4-5 పెట్టుకొని వస్తారు పేషెంట్స్. సో ఇది కాంప్లికేషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్. థర్డ్ కాంప్లికేషన్ వచ్చేసి ఈ గాల్ బ్లాడర్ స్టోన్ కనుక కిందికి వచ్చి కింద ప్యాన్క్రియాస్ అని ఉంటుంది, ఆ ప్యాన్క్రియాటిక్ డక్ట్ ని కనుక అబ్స్ట్రక్ట్ చేసిందంటే అక్యూట్ ప్యాన్క్రియాటైటిస్ వచ్చే కండిషన్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. అంటే చాలా సివియర్ నొప్పితో ఉంటారు అనమాట ప్యాంక్రియాటైటిస్ పెయిన్. సో గాల్ బ్లాడర్ స్టోన్ ఇది ఒక కాంప్లికేషన్. సో ఫోర్త్ కాంప్లికేషన్ ఏంటంటే ఫీవర్, చలి జ్వరం రావడం, కొలాంజైటిస్ అంటారు. చలి జ్వరం రావడము, విపరీతమైన నొప్పి రావడము, జాండీస్ రావడం, ఇదేమో కొలాంజైటిస్. సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. నెక్స్ట్ మనం సర్జరీ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, మాకు తెలిసిన వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు, వాళ్ళకు సర్జరీ గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత ఆయనకు మోషన్స్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది, అంటే రోజుకు ఒక 4-5 టైమ్స్ మోషన్ వెళ్తున్నాడు. సో ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? దీన్ని ఏమంటారంటే పోస్ట్ కోలిసిస్టెక్టమీ సిండ్రోమ్ అంటారు. యూజువల్ గా 100 మెంబర్స్ కి సర్జరీ అయింది అనుకోండి, ఒక 1-2% వాళ్ళకు పోస్ట్ కోలిసిస్టెక్టమీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సిండ్రోమ్ కూడా టిపికల్లీ 3-4 వీక్స్ తర్వాత మన బాడీ నార్మలైజ్ చేసుకొని ఇంతకుముందు ఎలా అయితే మనకు మోషన్ ఫ్రీక్వెన్సీ పాస్ అవుతుండే మళ్ళీ ఆ స్టేట్ కే వస్తారు. ఒక 1-2% వాళ్ళకు కొంచెం టైం పడుతుంది, యూజువల్ గా 4-6 వీక్స్ పడుతుంది బాడీ అడాప్ట్ కావడానికి ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత. మీకు కనుక గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్టు కనుక డయాగ్నైజ్ అయినా సో మీ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ కాండి. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయంటే మీ సిమ్టమ్స్ బట్టి సర్జరీ అవసరమా, అవసరం లేదా, దాని ఫాలో అప్ ఎట్లా ఉంటుంది అనేసి మీ ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం వల్ల దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.